మేషరాశి వాళ్లకు ఈ వారంలో అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల ప్రదేశాలను సందర్శించేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. సరదాగా కాలక్షేపాలు కలిసి వస్తుంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాలను ఆస్వాదిస్తుంటారు. గొప్పవారితో ఈ వారం మేషరాశి వారికి పరిచయాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా అవి పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలతో ఉండటం ద్వారా కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మేషరాశి వారు. ఈ వారం మేషరాశి వారికి ఆర్థికంగా కాస్త గమనించినట్లయితే మంచి అభివృద్ధి కూడా ఉండబోతుంది. విందులు, వినోదాలు కలిసి వస్తూ ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఒక రకంగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులు పడేటటువంటి శ్రమ ఒక చక్కని ముగింపు దశకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మేషరాశి వారు ఈ వారం శివారాధన చేస్తూ ఉండాలి. పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించటం, శివధ్యానం చేసుకోవటం, శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం ద్వారా ఎన్నో రకములైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తుంటాయి.